స్నేహితుడితో మాట్లాడినట్లే మీ శరీరంతో మాట్లాడండి. మెదడు, కాలేయం, గుండె ఇలా ఆయా అవయవాల పనితీరుకు తగినట్లు అక్కడి కణాలుంటాయి. అవన్నీ కూడా మనం ఇచ్చే ఆజ్ఞ శిరసావహించడానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి వాటికి సానుకూలమైన ఆలోచనల్ని చేరవేయండి. కణాల ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత అవసరమో అవి చురుగ్గా పనిచేయడానికి మంచి ఆలోచనలు అంతే అవసరం. అంతేకాదు, శరీరం పట్ల మన ధోరణిని మార్చుకోవాలంటారు నిపుణులు. ఎవరికి వారు నేను బలహీనంగా ఉన్నాను అనుకుంటే అలాగే ఉంటారట. అలసిపోయాను అనుకుంటే అణువణువు ఆ అలసటని ప్రతిబింబిస్తుంది. అలా కాకుండా ఈరోజు చాలా పని చేశాను, శరీరం నాకు సహకరించింది, ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అలా అని చెప్పుకోండి. అలసట ఉష్కాకి అవుతుంది. కణాలన్నీ ఉత్తేజాన్ని నింపుకుంటాయి. ఏ పరిస్థితిని అయినా మనం చూసి